హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు క్యాన్ లేహంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. చూడండి, మీరు మొత్తం లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు వీడియోలు అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ క్యాన్ వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నానండి. ఇది శారీ పెట్టుకోటు. ఈ శారీ పెట్టుకోటు ఒకటి తీసేసుకొని, ఎందుకంటే మనకు లోపల కాటన్ ఉంటే చికాగ్గా ఉండదండి. దీనిపైన పెట్టేసామనుకో మనకు కుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. సపరేట్గా ఒక పెట్టుకోటు తీసుకొని దానికి ఈ క్యాన్ని ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము ఈ పెట్టుకోటు ఉంది కదా, ఈ పెట్టుకోటిది ఇలా ఒక కుట్లు ఇట్లా విప్పదీయాలండి. ఇప్పుడు ఇలా జాయింటింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చెస్ని ఇలా విప్పదీసుకోవాలి. ఇలా విప్పిన తర్వాత ఈ జాయింటింగ్ని ఇలా కట్ చేసుకొని మొత్తం చూపి, ఇది విప్పిన తర్వాత ఇలా వచ్చేస్తుందండి. ఇది ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ చివరికి ఇప్పుడు ఈ క్యాన్ ఉంది కదా, ఈ 2 మీటర్స్ ఉంది కదా, ఇది లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి. ఇలా మనం స్టిచ్ చేసినాక ఇంత లెంత్లో ఇలా వస్తుందండి. మనం కిందకు ఒకటి ఫోల్డింగ్ చేసేస్తాము ఇప్పుడు ఇక్కడ ఇలా మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఆ మార్కింగ్ పెట్టిన తర్వాత ఇది ఎంత వచ్చిందండి, మనకి 21 ఇంచెస్ వచ్చింది. ఈ లాస్ట్ వరకు ఇలానే 21 ఇంచెస్కి ఒకటి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా 21 ఇంచెస్ ఇలా పెట్టుకుంటాం కదండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒకటి లైన్ వేసుకుందాము 21 ఇంచెస్కి. ఇలా లైన్ వేసుకోవడం వల్ల దీనిపైన మనం క్యాన్ స్టిచ్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది అనేసి ఇలా ఒకటి ఇలా పెట్టేసుకున్నాం కదా, దీనిపైన క్యాన్ కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు ఇలానే ఇక్కడ సైడ్ కూడా మనము మార్కింగ్ పెట్టేసుకుందాము. 21 ఇంచెస్ వచ్చింది కదండి మనకు. ఆ 21 ఇంచెస్నే మనము మళ్ళీ ఇక్కడ కూడా ఒక మార్జిన్ వేసేసుకుందాము. ఇలా పూర్తి వివరంగా చూపిస్తానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా యూజ్ అవుతుందండి. లాంగ్ ఫ్రాక్స్ లోపలికి, లెహంగాస్కి, మనము హాఫ్ శారీస్కి, దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఒకటి ఇది స్టిచ్ చేసి పెట్టుకున్నామనుకో అన్ని డ్రెస్లకి యూజ్ అవుతుందండి మనకు. ఇది ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు క్యాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్యాన్ ఇలా ఉంది కదండి, దీన్ని 2 లేయర్స్ పైన ఫోల్డింగ్ చేయండి. ఇలా ఇక్కడ కరెక్ట్ సేమ్ చూసుకుంటూ ఇది కట్ చేసుకోండి. ఇది కట్ చేసుకుంటే మనకు 2 పార్ట్స్ అవుతాయి, చూడండి. ఇలా అక్కడ సమానంగా చూసుకుంటూ దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి చొప్పున 2 అయిపోతాయండి, చూడండి. ఇలా ఈ క్యాన్ ఇది చాలా యూజ్ అవుతుందండి. ఒకటి రెడీ చేసుకోండి మీరు కూడా. ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈజీ పద్ధతిలోనే మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇలా క్యాన్ని కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ లంగాని కూడా, ఈ పెట్టికోట్ని కూడా కట్ చేసుకున్నాను. మనము ఇది ఎలాస్టిక్ పెట్టుకుంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ పెట్టికోట్కి వచ్చిన డోరీని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎలాస్టిక్ అయితే కొంచెం బాగుంటుంది అనేసి నేను ఇలా పెట్టుకుంటున్నాను, చూడండి. ఇప్పుడు ఇది కటింగ్ వీడియో పూర్తయింది కదండి, మీకు అర్థమైంది కదా. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.